అందరూ తీర్మానంతో ప్రార్థన చేస్తున్నాం. నువ్వు అనుకున్నావు కావు, దేవుడు నిన్ను బంధుగా మారుస్తున్నాడు. నువ్వు వాడిపోయే పువ్వు కాదు, నిన్ను శాశ్వత కాలం ఆయనతో నిలుపుకోవాలని కోరుకున్న యేసు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్న యేసు, జీవిస్తున్న యేసు. జీవితం నీకోసమే నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం, నీకంకితం, నీకంకితం. యేసయ్యా అందరూ చేతులు పైకెత్తి ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించే యేసు తన సేవలను మరుగుపరిచి నీతో మాట్లాడబోతున్నాడు. ప్రతి పేదరికాన్ని, ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి బాధను, కష్టాన్ని తొలగించి నిన్ను ఆత్మీయంగా స్థిరపరిచి అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని, నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ వ్యవస్థ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని కోరుకున్న యేసు తన పరిశుద్ధ ఆలయంలో నీ పక్షంగా నిలుచుకున్నాడు. నిన్ను దీవించుటకు తన హస్తాన్ని చాపాడు. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. మేము యోగ్యులం కాదు ప్రభా, కేవలం నీ కృప మమ్మల్ని నిలుపుతుంది. నీ కృప మమ్మల్ని ఆశీర్వదించి అభిషేకిస్తుంది. మేము నీ కొరకు సాధనాలుగా సాక్ష్య సమూహంగా మమ్మల్ని నిలపాలని ఆశించిన యేసు అంటూ అందరము చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుంటాం. కలిగినందుకు స్తోత్రం. మీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడవయ్యా, వారి హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని, బాధను, కష్టాన్ని తొలగించేవారు. వారికి ఇచ్చిన చేతి పని కావచ్చు, చదువులే కావచ్చు, ఉద్యోగాన్ని కావచ్చు, ప్రతి దానిలో నీ బిడ్డలు తలెత్తుకొని నీ నామ మహిమార్థమై జీవించేటట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా పౌరత్వం పరలోకముందుందని గుర్తిరిగిన వరమై ఈ లోకంలో పరదేశికులుగా, యాత్రికులుగా ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ తండ్రి నీ కొరకు సాక్షాత్తుగా నిలవబడేటట్లు ఓ గొప్ప అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని నీ పిల్లలను నిలిపినందుకు మా పక్షాన్ని పిల్లలకు విరోధంగా రూపించబడిన ప్రతి అంధకారాన్ని లయపరిచి ఆశీర్వాదకరంగా మార్చేది ఈ సేవకుల ప్రభావం ఎంతో ఆశతో ఈ తెలంగాణ ప్రాంతం అంతా దీవించబడాలని, ఈ బిడ్డలు ఆశీర్వదించబడి రక్షించబడాలని ఓపిక లేకపోయినా అహర్నిశాలు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నా అయ్యా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇదిగో నీ బిడ్డలను ప్రేమించి నీ సేవకులు మీరు నడిపించిన విధానాలను బట్టి స్తోత్రం. నీ సేవకుల ద్వారా ఈ ప్రాంతంలో నీ అనాది సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని కోరుకున్నందుకు స్తోత్రం. నీ సేవకులను అభిషేకించి మరుగుపరిచి నీ సేవకుల ద్వారా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించేటట్లు, ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నందుకు స్తోత్రం. హృదయాలను ధరిస్తున్నందుకు స్తోత్రం. గొప్ప మార్పులు కలుగు చేస్తున్నందుకు స్తోత్రం. తండ్రి ఉన్నవాడు నీ అనువాడు ప్రభు ఈ సేవకులు మా మధ్యలోనికి నడిపించి నీ బాహుబలాన్ని చూపించాలని, ఈ ఉన్నతమైన ఆశీర్వాదాల చేత, ఓ పరిశుద్ధమైన అలంకరణ చేత ప్రతి ఒక్కరిని అలంకరింపచేయాలి. నీ సేవకులను నడిపించినందుకు స్తోత్రాన్ని చూపిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డల ప్రభు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును మీరు అనుగ్రహించండి. నీ వాక్యంలో నిలిచిన వాళ్ళని
మరెక్కువైన దీవెనలు పొందుకునేటట్లు ప్రతి ఒక్కరి మనస్సుని ఈ వాక్యం వైపు మరించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దైవజనుడు రాజన్నకి వాక్యాన్ని అందించబోతున్నాడు. సభలు పడుతూ దేవుని నామములో కూర్చోండి.